హాయ్ టు ఆల్, ఎట్లుర్రు? అందరూ మస్తు ఉన్నారా? ఏందని చూసేస్తుర్రా? నా అల్లుడితో పిక్ దిగేశాను. బికాజ్ నేనైతే ఇప్పటిదాకా దిగలేదు వాడితో అంత క్లోజ్గా. ఇదే ఫస్ట్ టైంగా దిగినాను ఇష్టంగా. అండ్ ఇక్కడ నా చిన్న అల్లుడి నేమింగ్ సెరమనీ. అండ్ ఇక్కడ నేమ్ రివీల్ చేసేసారు మా అన్న వదిన. ఆరవ్ పేరైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆరవ్ అని ఎన్నిసార్లు పిలిచినా మాత్రం లెగ్గట్లే. ఫస్టే నేమ్ పిలవకుండా దేవుళ్ళ నేమ్ పిలుస్తామన్నమాట. నరసింహస్వామి, శివయ్య, వెంకటేశ్వర్లు అని నేమింగ్ పిలిచినాక దేవుళ్ళ పేర్లు పిలిచిన తర్వాత ఆరవ్ అని పిలుస్తాము. అండ్ ఇక్కడ మా పిన్ని బాబాయ్ స్టార్ట్ చేసేసారు. నాది కూడా ఆల్రెడీ పిలిచాను, అదైతే ఇంకా ముందు వీడియోలో ఉంది మీరు చూసినట్లయితే. అండ్ ఇక్కడ ఇంకా వదిన వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ అన్న వాళ్ళు, వాళ్ళ మమ్మీ వాళ్ళు బాబుకి ఏమైతే తెచ్చారో అవన్నీ పెడుతున్నారు అనమాట. అండ్ అందరూ పెడుతున్నారు 1 by 1. ఇంకా చిన్న బాబుకి వాడికి ఎంత కదిలిచ్చినా అసలు లేవట్లే, పిల్లలు డిస్టర్బ్ చేసిన. చాలా బాగా క్యూట్గా పడుకున్నాడు, అసలు ముద్దుగా ఉన్నాడు పంచలో అయితే. అండ్ ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫస్ట్ మన దగ్గర వడిబియ్యాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మా వదిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వడిబియ్యాన్ని పోస్తున్నారు అన్నయ్య వాళ్ళకి. అండ్ పిన్ని బాబాయ్, మమ్మీ డాడీ అయితే లేరు, అది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. నా వీడియోస్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మోస్ట్లీ వాచ్ చేసిన వాళ్ళకి. అండ్ అక్కడ మా పిన్ని బాబాయ్ దే విల్ టేక్ అవర్ మదర్ అండ్ ఫాదర్ ప్లేస్. అండ్ మెయిన్లీ ఏదైనా ఫంక్షన్ చేయండి, ముందుగా కొత్త బట్టలు వేయించి వడిబియ్యం అనేది పోస్తారు. అండ్ ఇంకా ఇక్కడ వడిబియ్యం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. వచ్చిన వాళ్ళంతా వాళ్ళందరూ వడిబియ్యం నింపాలి అనమాట. వాళ్ళకి వడిబియ్యం అనేది పోయాలి. మా దగ్గర అయితే ఇట్లా చేస్తాము. ముందుగా నేమింగ్ ఫస్టే చేస్తుండే, ఇంకా ఎవరు రాలే, ఇంట్లో వాళ్ళే ఉన్నామని నేమింగ్ సెరమనీ ఫస్ట్ పెట్టిన తర్వాత ఇంకా అందరూ వచ్చాక వడిబియ్యం అనేది పోసారు. అండ్ మీ దాంట్లో కూడా ఇట్లానే సెలబ్రేషన్స్ చేస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఓవరాల్గా అయితే పిక్స్ అన్నీ దిగేసాను, పోస్ట్ చేశాను, చూడండి, లైక్ చేయండి. నేను వీడియోస్ చాలా లేట్గా చేస్తున్నాను, కంటిన్యూ అయితే చేయట్లే. అండ్ 1 by 1 కంప్లీట్ అయినాక ఇక్కడ డిన్నర్ చేశారా అని కొన్ని మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయలేను. అండ్ ఇదంతా మా సిబ్లింగ్స్, కజిన్స్, బ్రదర్స్, పిన్ని బాబాయ్. ఇంకా నా అవుట్ఫిట్తో నేను అసలు ఫోటో తీయకుండా ఉన్నాను, ఇంకా ఫోటోషూట్ చేసుకున్నా. ఇంకా మా ఇంట్లో కాబట్టి అసలు ఆగను, ఫోటోషూట్ అయితే కంపల్సరీ ఉండాలి. కొన్ని ఫొటోస్ అనేది క్యాప్చర్ చేశాను. అండ్ మా వారితో ఫోటో దిగాను. అండ్ ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళతో, అక్క వాళ్ళతో, కజిన్స్తో ఫోటో దిగంది అస్సలు ఉండను నేను. అండ్ ఓవరాల్గా అయితే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయారు, 3 నుంచి 4 మెంబర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.